చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు నిర్మాత దిల్ రాజు. ఇవాళ ఎఫ్డీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిల్ రాజు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత మాట్లాడిన దిల్ రాజు తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దిల్ రాజు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలని, అందుకోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డీసీ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు తెలంగాణకి, ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డీసీ అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి, అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని గ్రో చేయాలి.